రామాయణం అంటాను నాన్న, రాముడు నడిచినటువంటి దారి. అయనము అంటే దారి, అవునా? ఈ రాముడు నడిచినటువంటి దారి అంటే అంత గొప్పదైనది కాబట్టి ఆయన దేవుడిగా చూస్తున్నాం మనం. ఇప్పుడు నిజంగా నారాయణ స్వరూపమే అయితే రావణుడితో యుద్ధం చేయాలంటే వానరుల సహాయం అక్కర్లేదుగా, అవునా? అవునా కాదా? నిజంగానే నారాయణ అవతారం, నారాయణమూర్తే సాక్షాత్ ప్రత్యక్షంగా అక్కడ ఉంటే రావణాసురుడు మోసం చేస్తున్నాడు, బంగారు జింకను తీసుకొచ్చాడు అని చెప్పి తెలియదా? అక్కడేంటి అన్నీ కూడా మనకి రాముడు చెబుతున్నది ఏంటి? సాక్షాత్తు కేవలం మానవ స్వరూపంలో పుట్టి మానవుడిగా జీవించి తర్వాత అవతారాన్ని చాలించినటువంటి వ్యక్తి ఆయన, అవునా? ఆయనలో అన్ని రామో విగ్రహాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు రూపం ఎవరన్నా చూపించాలంటే రాముడే. ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాడినటువంటి కొడుకు, తల్లి కోసం అడవులకు వెళ్ళినటువంటి వాడు, అలాగే అన్న కోసం అడవులకి 14 ఏళ్ళు వచ్చినటువంటి తమ్ముడు లక్ష్మణుడు, భర్త కోసం నాకు రాజ్యం వద్దు, ధనం వద్దు, బంగారం వద్దు అని చెప్పేసి భర్తతో వచ్చినటువంటి సీత, అవునా? దాంతోపాటు వీళ్ళందరితో పాటు బంటు ఎలా ఉండాలో చూపించినటువంటి ఆంజనేయ స్వామి వారు, ఎలా ఉంటే నాశనం అయిపోతారో చూపించేటువంటి రావణాసురుడు, ఎలాంటి ఆలోచనలు ఉంటే పాడైపోతాడని చూపించేటువంటి రావణాసురుడు, ఇవన్నీ కూడా. అసలు ఇంకోటి కూడా దాంట్లో మీరు సుందరకాండ చదువుకోండి, లేదంటే రామాయణం చదవండి. దాంట్లో రావణాసురుడు శివుడి దగ్గర ఒక వరాన్ని పొందుతాడు, బ్రహ్మ దగ్గర. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఏం వరం పొందుతాడు ఆయన? నరుడు వల్ల కానీ వానరుడు వల్ల కానీ తప్పించి మిగిలిన ఎవరితో కూడా నాకు మరణం రాకూడదని వరం కోరుకుంటాడు. నరుడితో వానరుడితో తప్పించి మిగిలిన వాళ్ళ ఎవరి వల్ల నాకు మరణం రాకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మ అడుగుతాడు, ఇదేంటయ్యా వీళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చావని. నా దృష్టిలో అతి హీనమైనటువంటి వాళ్ళు ఎవరంటే వానరులు, మానవులు. వాళ్ళ వల్ల నాకు చావు ఎందుకు వస్తుంది ఇంత గొప్పవాడికి అని చెప్పి అహంకారంతో ఇచ్చేస్తాడు ఆయన. అయిపోయిందా? వచ్చేటప్పుడు రావణాసురుడు కూడా ఏం చేస్తాడు? విమానంలో, పుష్ప విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను నృత్యం చేస్తూ ఉంటే ఆ విమానం ఆ కైలాస పర్వతం దగ్గరకు వచ్చేసరికి ముందుకు పోనివ్వదు. ఎందుకు పోనివ్వట్లేదంటే పార్వతీ పరమేశ్వరులు కింద నృత్యం చేస్తున్నారు అంటే, రావణాసురుడు వస్తే కింద ఆయన డాన్స్ చేసుకుంటూ కూర్చుంటాడా అని చెప్పేసి కిందకు వచ్చేసి ఆ కైలాసాన్ని పైకి పెకిలించబోతాడు. పెకిలించబోతే నంది వచ్చేసి త్రిశూలంతో గట్టి కొడతాడు. ఆయన కొట్టినా సరే మరలా 10 తలలు తెచ్చుకొని ఆ కైలాసాన్ని పైకెత్తుతూ ఉంటే శివుడు ఒక్కసారి బొట్టిన వేలతో టక్కన కిందకి నెడితే 10 చేతులు లోపలికి ఇరుక్కుపోతాయని ఆ కైలాస పర్వతం కింద. అప్పుడు మరలా శరణు కోరితే అప్పుడు వచ్చి తీసుకుంటాడు. ఈ నందీశ్వరుడు ముందుగా వచ్చి త్రిశూలంతో యుద్ధం చేస్తున్న సమయంలో, నువ్వు కోతిలాగా ఉన్నావు, నీతో ఏంట్రా అంటాడు. నువ్వు ఏదైతే కోతి అని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నావో అదే వానరం నీ నాశనానికి దారి ప్రారంభం అవుతుందని చెప్పి చెబుతాడు. అప్పుడు ఆయన కూడా శాపం ఇస్తాడు నందీశ్వరుడు కూడా. వానరం మీద చివరికి ఫస్ట్ లంకకి వెళ్ళి మొత్తం చూసి తగలబెట్టింది ఆంజనేయ స్వామి వారేగా. అంటే ఇక్కడ ఏదైతే రామాయణం ఉందో దాంట్లో సంపూర్ణంగా చూసుకుంటే రామ అవతారం సంపూర్ణమైనటువంటి మానవ అవతారం. అది క్లియర్గా వీటిలన్నిటిలో తెలుస్తుంది మనకి.